ఎప్పుడును ఉదయమున సాయంకాలమున మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. గమనించారా? మరి అటు ఇటు చూడకండి, చాలా జాగ్రత్తగా గమనించండి మాటలు. దయచేసి అటు ఇటు తిరగడం కూడా వద్దు. నా మాట వినండి. దేవుని వాక్యాన్ని చెరపకుండా ఎక్కడో అక్కడ కూర్చొని వినడానికి ప్రయత్నించండి. ఎవరితో మాట్లాడవద్దు గనుక వినడానికి ప్రయత్నించండి. అపవాది అనేక విధములుగా మనల్ని మరి కలత పెట్టడానికి చూస్తుంటాడు. అపవాది అనేక విధములుగా కలత పెట్టడానికి చూస్తుంటాడు. ఆ కలతలు మనం పొందుకుంటే మనకు వెంటనే అపవాది మనలో ప్రవేశిస్తాడు. కనుక జాగ్రత్తగా ఉండండి. ఒకరికొకరు మాట్లాడుతూ ఉండొద్దు. దయచేసి ఈ మాటలు ఆలోచించాలని మీకు దేవుని నామంలో మరి తెలియపరుస్తున్నాం. మరి సమయంలో మనం చూసినట్లయితే కీర్తన 55:17 ఉన్నటువంటి మాట, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించింది. మన ప్రార్థనలను ఆలకించేవాడు మన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి వాడు, కనికరము కలిగినటువంటి వాడు. ఆయన ప్రేమను మనందరికీ కూడా ఆయన ఆ ప్రేమను వెదజల్లుతున్నాడు. వెదజల్లుతున్నటువంటి ప్రేమను మనము పొందుకోవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళరా మరి దేవుడు యథార్థమైనటువంటి వాడు. ఆయన మాటలు చాలా నమ్మకమైనటువంటివే కాక యథార్థమైన మాటలు అయితే ఆయనవి ఉన్నవి ఉన్నట్టుగా మాటలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో రచించినటువంటి దైవజనులు దేవుని ద్వారా రచించారు. దేవుని జ్ఞానముతో ఆ మాటలు వ్రాసారు. వ్రాసినటువంటి మాటలను మనం రకరకాలుగా తప్పు తోవలు మళ్లించామనుకోండి, అది బాగుంటుందా? చాలా మంది తప్పు తోవలు మళ్లించే బోధకులు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు. జాగ్రత్తగా ఉండి ఆ మాటలను కనిపెట్టి గమనించి గ్రహించగలిగినటువంటి శక్తి ఉండాలి. గనుక గమనించండి. ఇప్పుడు చదవబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు తర్వాత మరి ధ్యాన భాగం మరి కొద్ది నిమిషములలో మనము ముగించుకుందాం. ఈరోజు మన సెక్రటరీ గారు అయినటువంటి శంకర కృష్ణ గారు పెట్టుకున్నటువంటి ప్రార్థన, వారి గృహము తరపున పెట్టినటువంటి ప్రార్థన మనకు ఆశీర్వాదకరముగా, వారి గృహానికి దీవెనకరముగా ఉండేలాగా నడిపించుకుందాం. కనుక చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. అందరూ నా ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఎందుకనైనా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ తరుణాలను మీ ప్రేమతో మేము పొందుకుంటున్నాం. కనుక ప్రభా, బిడ్డలు చోలిపోకుండా నీ మాటలు ఆలకించి అందుకు తగు ప్రతిఫలములు పొందుకున్నట్టుకు సహాయం చేయండి. నాయన ఎంతో గొప్ప దేవుడు తండ్రి. నాయన అద్భుతమైనటువంటి దేవుడు. నీవు ఏది అడిగినా ఇవ్వగల శక్తి గల దేవుడు. కనుక ప్రభ, అటువంటి మా రక్షకుడు అయినటువంటి నిన్ను కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. ఇప్పుడు నాయన చదవబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలలో ధ్యాన భాగంలో నాయన మేమైతే మాట్లాడలేం, కానీ ఈ యొక్క ఆదరణకర్తతో మాట్లాడి మాకు అద్భుతమైనటువంటి ఆత్మీయాహారంతో నింపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చినటువంటి బిడ్డలందరినీ జీవించండి. ఇంకా వచ్చినట్టు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను తోడుకుంటారండి. నాయన ఇక్కడ ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థనపై మీకు గడుదృష్టి ఉంది కనుక ఎటువంటి దురాత్మలు ఏలుబడి లేకుండా యేసు నామములో బంధిస్తున్నాం. అద్భుతమైనటువంటి నీ ప్రేమను, శక్తిని మా అందరిపై కనపరిచి చక్కగా నీ మాటలను వినుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, 104వ కీర్తన వల్ల ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నారు. 1 నుంచి 7 వరకు చదువుకున్నారు అనుకుంటున్నాను. కనుక ఇక్కడ మరి చదవబడినటువంటి మాటలు అద్భుతమైనటువంటివి ఉన్నాయి. ఇక్కడ నా ప్రాణమా యెహోవాను సన్నతించును, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీ మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. చాలా లోతైన మాటలండి ఇవన్నీ కూడా. సాధారణమైనటువంటి నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, కానీ ఈ మాటలు మనము గ్రహించగలిగినట్లయితే చాలా లోతైన భావాలు ఇవి. గనుక ఇక్కడేంటి, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించుకొని ఉన్నావు. వస్త్రము వలె
వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. ఆయన కప్పుకునేది ఏంటంటే మనం కప్పుకునే దుప్పట్లు సాలువాలు ఏవో కప్పుకుంటాం చలికి, కానీ ఆయన కప్పుకునేది ఏంటి? వెలుగు. ఆయన దేంతో కప్పుకున్నాడు? వెలుగు. ఆయన ఎక్కడ చూసిన వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము కూడా అందుకనే మరి మత్తయి సువార్తలో చెప్తాడు, లోక సువార్తలో చెప్తాడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను గనుక మీరు వెలుగై ఉండండి, ఈ లోకమునకు మీరు ఉప్పై ఉండండి అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, 14 వచనాలు, 12, 13 వచనాలు చూస్తే ఎట్లా ఉంటది? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు స్థారము కలిగినటువంటిది, అటువంటి వారు నా బిడ్డలు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అదే విధంగా మరి యోహాను సువార్త 12వ అధ్యాయంలో 8, 12 అనుకుంటాను ఏంటంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను. చాలు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను గనుక మీరు కూడా వెలుగై ఉండండి అని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడండి. ఆయన నమ్ముకున్నటువంటి వారందరూ కూడా ఎలాగుండాలా? వెలుగై ఉండాలి. ఇక్కడ మనము చూస్తున్నాం. అందుకనే నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు, జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనములుగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు, వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను గమనించండి, మాట మీ హృదయంలో భద్రపరచుకోండి. అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎందరో ఉన్నారు, అగ్ని జ్వాలలు వేరే వారు ప్రకటిస్తున్నారు. దానిని చెరపటానికి కొందరు చీకటి జ్వాలలు ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి మాటల్లో. అగ్ని జ్వాలలు ఉన్నాయి, అగ్ని జ్వాలల వలె తన సేవకులు ప్రకటిస్తున్నారు. మరి చీకటి జ్వాలల వలె దురాత్మల శక్తులు యొక్క వారి ప్రభావాలు ప్రకటిస్తున్నారు. కనుక మనం గమనించాలి, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఉంటుంది మళ్ళీ కింద భూమి ఎండటికి కదిలింపబడుకుంటూ ఉన్నట్టు ఉన్నారు. ఆయన గాలి, అగ్నిని, ఆకాశమును, భూమిని, తుఫానును, సమస్తమును కూడా ఆయన పుట్టించినవే. ఆయన పుట్టించినటువంటి సమస్త సృష్టిలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి గొప్ప బిరుదులు కాంచినటువంటివన్నీ కూడా ఆయన పుట్టించినటువంటివే. సమస్తమైనటువంటివన్నీ కూడా ఆయన పుట్టించినటువంటివే. అందుకనే చెప్తాడు, భూమి విను, ఆకాశము విని, నా ప్రజలు ఏమవుతున్నారు? వాళ్ళు తిరుగుతున్నారు, తప్పిదారంలో తిరుగుతున్నారు, వాళ్ళు నా దగ్గరికి రమ్మని నువ్వు చెప్పు. మీద ఆకాశమును కిందను భూమిని బతిమాని చెప్తున్నాడు ఆయన. నా ప్రజలను నా దగ్గరికి సమకూర్చు అని 50వ కీర్తనలో ఉంటుందండి లాస్ట్ని. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకు భూమి, ఆకాశము, గాలి, అగ్ని, నీరు ఇవన్నీ కూడా ఎవరు పుట్టించారు? దేవుడే పుట్టించాడు. కనుక దేవునికి లోపడతాయా? లోపడవా? ఆయన పుట్టించినటువంటివన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పుట్టుక ఎవరిదండి? మనది. ఎవరిది శ్రేష్టమైనటువంటి పుట్టుక? మనది. అయ్యో, ఆకాశం ఆయన మాట వింటుందే, భూమి ఆయన మాట వింటుందే, అగ్ని ఆయన మాట వింటుందే, నీరు ఆయన మాట వింటుందే, తుఫాను ఆయన మాట వింటుందే, గాలి ఆయన మాట వింటుందే. ఆయన స్వరూపం ముందు పుట్టించినటువంటి ప్రజలు ఎంతవరకు వింటున్నారు? ఇది మనం గ్రహించుకోవాలి. వింటున్నారమ్మా, వినలేదు అంటే లేదు, వింటున్నారు. వినలేనటువంటి వారు ఉన్నారు, కొల్లోలు మంది ఉన్నారు. వాళ్ళ కొరకు ఈ మాటలు ఈరోజు మనం చెప్తున్నాం. సమస్తమైనటువంటివన్నీ కూడా వింటున్నాయి. ఆయన ఎలా చెప్తే అలా చేస్తాయి. ఆయన ఏ మాట చెప్పితే ఆ మాటను తప్పనిసరిగా ఏం చేస్తాయంటే వింటాయి. శక్తి కలిగినటువంటి దేవుడు, సామాన్యమైనటువంటి దేవుడు కాదు. ఇటువంటి వాడని మన దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. అటువంటి శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నటువంటి విధానమును బట్టి అన్నీ కూడా ఆయనకి లోపడుతున్నాయి, గడ్డితో సహా, సృష్టితో సహా.
సమస్తమైనటువంటివన్నీ లోపడతాయి. ఆయన స్వరూపముగా అందముగా తయారు చేసినటువంటి మనం ఎంతవరకు లోపడతాం? మనకు ఆయన వల్లే కళ్ళు ఇచ్చాడు, ఆయన వల్లే చెవులు ఇచ్చాడు, ఆయన వల్లే హృదయం ఇచ్చాడు, ఆయన వల్లే శరీరం ఇచ్చాడు, ఆయన వల్లే చేతులు ఇచ్చాడు, ఆయన వల్లే కాలు ఇచ్చాడు. మన ఇష్టానుసారంగా మనం వెళ్ళటానికి కాదు, ఆయన క్రమములు చొప్పున వెళ్ళటానికి. ఏది కూడా ఆయన ఇష్టానుసారంగా వెళితే ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోడు. ప్రేమైనటువంటి వాళ్ళారా గమనించండి. మాటలు కొందరికి ఆలకించడానికి ఇష్టంగా లేకపోతే జాగ్రత్తగా వినండి, లేకుంటే చేయండి. కానీ మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మాటలను మాత్రం వ్యర్థపరచకండి, దేవుని మాటలకు కలత పెట్టకండి. దేవునికి స్తోత్రము కలుగుతుంది. కనుక అన్నిటి మీద అన్ని మాటలు అంటున్నాయి, కానీ దేవుని మాటలు నువ్వు నేను వినటం లేదు. వినడానికి మనకి ఇష్టం ఉండదండి, ఇష్టం ఉండదు. ఎందుకంటే అపవాదంటే ఎక్కువ ఆశ. అపవాది మీద ఆశపడతా ఉంటాం, కానీ దేవుని మీద ఆశపడి ఆయన వెలుగై ఉన్నాడు కదా. ఆయన వెలుగు చుట్టుకున్నాడు, బట్ట వల్ల చుట్టుకున్నాడు. కనుక నేను వెలుగును, మీరు వెలుగై ఉన్నాడు అని ఆయన చెప్తున్నాడు. చెప్పడమే కాక యోహాను సువార్తలో మరి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది, ఆ చీకటి గ్రహించుకుంటుంది. వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది కానీ వెలుగు చీకటిని గ్రహింపకుంటుంది. చీకటి ఉంది కనుక గ్రహించు. ఏంట చీకటి? అపవాది, భయంకరమైనటువంటి. కనుక ఈరోజు మన జీవితాలు మరి చీకటి బ్రతుకులుగా ఉండడానికి లేదు. మనము వెలుగులో నడవగలిగినటువంటి వారు, నమ్ముకున్నటువంటి యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారందరూ కూడా వెలిగేనండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందరూ వెలిగే. ఆ వెలుగును మనము పొరపాటుని తొలగించుకోకూడదు. ఆ వెలుగును మనము ఎప్పుడు తొలగించుకోకూడదు. ఆ రోజుల్లో ఉన్నారు వెలుగును తొలగించుకునేటువంటి వారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు వెలుగును తొలగించుకునేటువంటి వారు. సమస్తము కూడా ఆయనకు లోపడితేనే మనం ఎందుకు లోపడకూడదు? లోపడాలా లేదా? లోపడాలి. నిజంగా మీరు చాలా మంచివారు. అంటే మిమ్మల్ని నేను పొగట్టం కాదు కదండి. మీరు సరి అయినటువంటి ప్రార్థనలకు హాజరవుతున్నారు, దేవుని సువార్తకు హాజరవుతున్నారు. నాకు ఎంతో సంతోషం ఉంది. సేవకుడు అయినటువంటి నన్ను సంతోషపరచడం కాదు, మీరు దేవుని సంతోషపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని సంతోషపరిచినటువంటి మీరు వ్యర్థపరచపడరు అని నేను చెప్పగలుగుతున్నాను. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అందరికీ తెలిసినటువంటి పాఠమే మనం చదువుకుంటున్నాం. ఇక్కడ మరి ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ ధ్వని అలల చేత కప్పబడెను. ఎందుకంటే అక్కడ ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళిరి అని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మార్కు సువార్తలో ఇంకో మాదిరిగా ఉంటుంది. ఇది చదివేసి మార్కు సువార్తకు వెళదాం. ఇక్కడ మరి చూసిన అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుతుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపింది. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? ఇక్కడ గాలిని సముద్రమును ఆయన గద్దించేసరికి ఏమైపోయేది? నిమ్మలమయ్యేది. అదే విధముగా చదవండి. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుతుండవని చెప్పుకొని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు దేవునికి లోపడటం లేదు. వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎవరంటే చెప్పుకున్నటువంటి వారు యేసుప్రభు శిష్యులే. యేసుప్రభు శిష్యులే. ఆ దరికి వెళ్ళాలని శిష్యులు మరి
యేసు ప్రభువును ముందెక్కించి శిలువను ఎక్కారు ధోని. మరి ఇక్కడ మనం మార్కు సువార్తలో చూసినట్లయితే 4:35 నుంచి మనం చూసినట్లయితే 4:35 దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవడమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న తోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని తోణులు కూడా వెళ్ళే. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయాను. ఇక్కడ గమనించారా? ఇక్కడ ఆయన ఉన్న ధోనిలో అలలు విపరీతముగా, మరి సముద్రంలో కెరటాలు వచ్చాయంటే మీకు తెలుసు, అక్కడికి వెళ్ళి ఉంటారు, వైజాగ్ బీచ్లో చూస్తుంటారు. చాలా శబ్దముతో కూడుకున్నటువంటివి. ఆ కెరట అంటే మీదకైతే కింద కొట్టదండి, ఎటువంటి పడవనైనా మనిషినైతే ఇంకా కొట్టేస్తుంది. కనుక అటువంటి కెరటాలలో మరి ఆ ధోని మరి అలల చేత నిండిపోయింది. అంటే ఆ అలలు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పొంగు ఆ పవర్ వల్ల ఆ ధోని నిండిపోయింది. నిండిపోయినప్పుడు ఆయన అమరమున ఇక్కడ రాసి ఉంది స్పష్టంగా, అమరమున తల పెట్టుకొని పడుకోవటం జరుగుతుంది. ఆయన ధోని అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుతుండేను. ఎవరు నిద్రిస్తున్నారండి? యేసు ప్రభు. అక్కడ ఏమవుతుంది? భయంకరమైనటువంటి తుఫాను అలలు కొడుతుంది. ఆయన ఉన్న వాడలోనే అలలు కొడుతున్నాయి. అలలు కొట్టేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి? నిద్రిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్నాడు, పండుకున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆ యొక్క వాడ అమరమున తలవాల్చుకొని ఆయన పడుకున్నాడు. పడుకునే మూమెంట్ లో భయంకరమైనటువంటి తుఫానులు చెలరేగుతున్నాయి. ఆయన తెలియదా? అక్కడ ఉన్నటువంటి వారు ఏమయ్యారో చూద్దాం. వారు ఆయనను లేపి, బోధకుడా, నీవు నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పక గాలి అణిగి నిమ్మలమాయను, మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి వారిలో లేదంటే ఉన్నటువంటి వారి యొక్క గృహాలలో, ప్రతి గృహాలలో ప్రార్థన ఉన్నదంటే యేసు ప్రభువు ఉన్నట్టే. యేసు ప్రభువు మనలో జీవిస్తున్నట్టే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఏమాత్రం ప్రార్థన చేసినా నీలో దేవుడు ఉన్నట్టే. ఆ దేవుడు ఉండేటప్పుడు ఈ గాలి తుఫానులు అంటే మనకు వచ్చినటువంటి కష్టాలు, మనకు వచ్చినటువంటి బాధలు, మనకు వచ్చినటువంటి సమస్యలు, మనకు వచ్చినటువంటి బెంగలు, మనకు వచ్చినటువంటి గుండె భారములు, ఇవన్నిటినీ మనం చూసి ఏమవుతామంటే భయపడతామా? భయపడిపోతాం. కానీ దేవుడు ఉన్నాడు కానీ భయపడతాం. దేవుడు ఉన్నాడు, భయపడతాం. వాటినే చూస్తాం, భయపడతాం. కానీ దేవుని మనం చూడం. మనలో దేవుడు ఉన్నాడు, మనం దేవునితో చెప్తే ఎందుకు భయపడం అనే ఆలోచన మనకు ఉండదు. దేవునికి సమస్తము లోపడుతున్నాయి, కానీ దేవుని మాటలు వినలేనటువంటి వారికి అందరికీ కూడా భయమే. దేవుని మాటలు స్పష్టంగా విని దేవుని మాటలను హృదయంలో గట్టిపరుచుకున్నటువంటి వారికి అందరికీ కూడా ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం. నాలో దేవుడు ఉన్నాడు, నాకేమీ పర్వాలేదు అని ఒక తలంపు వచ్చేటప్పుడు దేవుడు తప్పకుండా ఎటువంటి గాలి కెరటాలైనా, ఎటువంటి బాధలైనా, ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మనకు సాధారణంగా బాధలు వస్తాయి, పరిస్థితులు చాలా వేదనలు వస్తాయి. వచ్చినటువంటి వాటి నుంచి విడిపించగలిగినటువంటి శక్తి గల దేవుడు మన దేవుడు. ఆ దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు కూడా మన బాధల్లో. ఆ బాధల్లో ధైర్యాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఒట్టును కూడా కాపాడుతుంటాడు.
కాపాడుతుంటాడు. మనము బెంగ పెట్టుకోని అవసరం లేదు, మనము ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే మనలో దేవుని యొక్క ప్రేమ ఉంది కనుక ఆ ప్రేమను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ శిష్యుల దగ్గర ఎవరున్నారండి? యేసు ప్రభు ఉన్నాడు. శిష్యుల దగ్గర యేసు ప్రభు ఉన్నాడు, డైరెక్ట్ గా ఉన్నాడు. ఉండే విధానమును బట్టి అక్కడ వచ్చినటువంటి సముద్రం అలలు, ఆ గాలి, విపరీతమైనటువంటి తుఫాను, చెలరైనటువంటి విధానమును బట్టి వాళ్ళు అన్నీ తెలిసినటువంటి వారే, అన్ని తెలిసినటువంటి వారే. యేసు ప్రభువుతో సహవాసము చేసుకుంటూ అద్భుతమైనటువంటి శక్తులను చూస్తూ, సూచక్రియలను చూస్తూ, అద్భుతాలను చూస్తున్నారు. కానీ యేసు ప్రభుని వాళ్ళు హృదయంలో పెట్టుకోలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, హృదయంలో 12 మంది శిష్యుల్లో హృదయంలో పెట్టుకున్నటువంటి వారు ఎవరో తెలుసండి? చెప్పగలరు మీరు? యోహాను ఒక్కడే. 11 మంది నానా విధములుగా చచ్చిపోయారు, కానీ యోహాను మాత్రం చనిపోలేదు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ బాబు, ఇదిగో నీ తల్లి అని చెప్పినటువంటి యోహానే. ఆ యోహానికే యేసు ప్రభు తన తల్లి నాకు చెప్పాడు. ఎటువంటి పరిస్థితుల్లో యోహాను మాత్రము కలతపడలేదు. ఆయన మరుగుతున్న నూనెలు వేసిన ఆయన చనిపోలే. కారణం ఏంటంటే ఆయన నమ్మకమైనటువంటి నాలో దేవుడు ఉన్నాడు, నాకు ఏమీ కాదు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, ఇది ఏమాత్రము అని మరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కక్ష అని భయంకరమైనటువంటి ఆ బాధ పెట్టడానికి మంచి నూనె తల తాయ, బెల్లపు తాయ అని అంత తాయి పెట్టి నూనె ఎక్కువ పోసి, ఆ రోజుల్లో నూనె ఎక్కువ చవక కదండి, కనుక నువ్వులనో మంచి నూనె ఏ నూనె పోసేసి మంచి అగ్గి పెట్టి పగ ఉడకనిచ్చి అందులో తీసుకెళ్లి ఎవరులేసారండి? యోహానేసి ఏగిపోవాలి కదా, కానీ ఏమీ అవ్వలేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ రోజు మన దేవుడిని మన ఆత్మలో పెట్టుకొని బలముగా జీవించాలి. మన దేవుడిని మనకు అద్భుతమైనటువంటి వాటిగా పెట్టుకోవాలి, నమ్ముకోవాలి. మనది కింద మీద మనసైతే 11 మంది శిష్యులు హతమైనట్టే అయిపోతాం. మనం దేవుని బిడ్డలమే కానీ కష్టాలతో చచ్చిపోతాం, దేవుని బిడ్డలమే కానీ శ్రమలతో చచ్చిపోతాం, దేవుని బిడ్డలమే కానీ భయంకరమైనటువంటి బాధలతో చచ్చిపోతాం. ఎప్పుడైతే దేవుని నువ్వు పదిలముగా మనసులో పెట్టుకుంటావో, యోహాను భక్తుల్లాగా నాలో యేసు ఉన్నాడు, అదుగో నా నావ బయలుదేరుతున్నది, అందులో యేసు ఉన్నాడు. ఆ నావ ఎవరు తెలుసండి? మన హృదయం. అందులో యేసు ఉండాలి. అందులో యేసు ఉంటే తప్పనిసరిగా నువ్వు మేలు పొందుకుంటావు. కృష్ణ గారి ఇంట్లో యేసు ఉన్నాడు, కానీ ఆయన వస్తాడు, నన్ను ప్రార్థన చేయమంటాడు. తప్పకుండా నన్ను ప్రార్థన చేసేటప్పుడు తప్పకుండా నెరవేరుతున్నాయండి. భయంకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటున్నాడు, కానీ ధైర్యంగా ఉంటున్నాడు. అదిగో నా యేసు ఉన్నాడు నా దగ్గర, నాకేమీ కాదు అని ధైర్యంగా ఉంటున్నాడు. కనుక ఈ రోజు మనలో తిరగలుగుతున్నాడు. నిజంగా అతని ఇంటిలో జరిగినటువంటి భయంకరమైనటువంటి స్థితికి ఇంకెవరు ఉండరు, చచ్చిపోతారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నాకు యేసు ఉన్నాడు, నాకేం కొదువు లేదు అనే మనసుతో ఉండబట్టి అద్భుతమైనటువంటి దేవుని యొక్క కృపతో నడిపింపబడుతున్నాం మనము. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ మరి ఎప్పుడైతే శిష్యులు ఉన్నారు, శిష్యులు అద్భుతాలు చూస్తున్నారు, సూచక్రియలు చూస్తున్నారు, మరి అద్భుతమైనటువంటి ప్రజలకు ఆహారం పెట్టినట్టు చూస్తున్నారు, మరి ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు అన్ని కూడా గమనిస్తున్నారు. ఎంత చచ్చిపోయినటువంటి వాళ్ళు లేపుతున్నారు. అతని శక్తిని అంతా తెలుసుకొని గాలి, సముద్రము, తుఫాను రాబడుతుంది, కానీ ఆ ప్రజలు లోబడతలేదు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మనం అలవాడకూడదు, మనకు వచ్చినటువంటి బాధకి బాబు నాకు బాధ వచ్చింది, బాబు అది అనే ప్రసక్తి అక్కర్లేదు. డైరెక్ట్ గా నీకు ధైర్యం ఉంటే నాలో యేసు ఉన్నాడు అని చెప్పి నువ్వు అడుగు యేసుని. ఎప్పుడైతే నువ్వు నిష్కపటమైనటువంటి, నిశ్చలమైనటువంటి, ఖచ్చితమైనటువంటి మనసు పూర్తిగా యేసుని హృదయంలో పెట్టుకుంటావో, దేవుడు తప్పకుండా నిన్ను దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ సేవకుడు చేసినటువంటి ప్రార్థన కూడా నీకు ఫలితం ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం. చివరికి ఆయన మరి అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? గమనించారా? ఆయన బాధ పెడుతున్నారు. మీకు ఇంకా నమ్మకం లేదా? వారితో చెప్పాను. వాడు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు
సముద్రమును ఈయనకు లోపడుతున్నవని అదండి ఊసులు. ఆ ఊసులు తీసారా? ఈయన భయపడరు, గాలి వర్షం భయపడుతుంది కానీ ఎవరో ఇతను అంటున్నారు కానీ అయ్యో రక్షకుడు సృష్టికర్త అదే ఆయనకి భయపడుతూనే మనము భయం మీద ఉంటే మనకు ధైర్యం వస్తుంది. మనతోనే ఉన్నాడు యేసు, కానీ వాళ్ళ లోన లేడు. అవునా? ఆయన దగ్గరే ఉన్నాడు యేసు, కానీ ఆయన వారిలో లేదు. వారికి భయం రాదని మరి భయంకరమైనటువంటి భయముతో వేదనతో చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉంటున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన అద్భుతాలు, ఆయన సూచక్రియలు, ఆయన అద్భుతమైనటువంటి మహా ప్రేమ కలిగినటువంటి అన్ని చూస్తున్నారు. చూసినప్పటికీ కూడా ఆయన మాటలను ధృవీకరిస్తున్నారు, హృదయంలో భద్రపరచుకోవాలి. అందుకే మిమ్మల్ని నేను ఎప్పుడు గద్దిస్తుంటాను, దేవుని మాటలు మీ హృదయంలో పెట్టుకోండి, దేవుని మాటలను మీ హృదయంలో భద్రపరచుకోండి అని నేను హెచ్చరిస్తుంటాను. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆ హెచ్చరికలు విని హృదయంలో పెట్టుకోవాలి. కనుకనే మత్తయి సువార్తలో చెప్తారు యేసు ప్రభు వారు. మరి గమనించండి, మత్తయి సువార్తలో 7:6 చూసినట్లయితే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములంటే దేవుని యొక్క ముఖ్యమైనటువంటి మాటలను పందుల ఎదుట వేయుకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయండి. ఏంటంటే చీల్చివేస్తాయి అటువంటి జీవితాలు మనకు. మనము కుక్కలము పందులము కాదు, మరెవరు? మనం మనుషులము దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వారము. కనుక దేవుని స్వరూపమైనటువంటి ఆ స్వరూపాన్ని, దేవుని యొక్క స్వరూపాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. కనుక ఇక్కడ యేసు ప్రభు ఆ శిష్యులు సేవకులకు చెప్పుతున్నటువంటి మాటలు ఇవి ఏంటంటే పరిశుద్ధమైనవి. ఈ పరిశుద్ధమైన మాటలు చాలా పరిశుద్ధతతో కూడుకున్నటువంటివి. కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయుకుడి. ముత్యములు దేవుని యొక్క సారము కలిగినటువంటి మాటలు. పందుల ముందు వేయకండి. మనం పందులం కుక్కలం కాదు. అవి ఒకవేళ వేసిన తొక్కి మీ మీద పడతాయి. చాలా మంది ఉన్నారండి ఇలా చెప్పినటువంటి మాటలు అర్థమవు. దేవుని వాక్యాన్ని అద్వైతముగా దాన్ని తప్పుతోవలు పట్టించే మార్గాలను నడిపించినటువంటి వారు ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది సత్యము, ఏది న్యాయము, ఏది మాన్యమైనదని దేవుని బిడ్డలు గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. అటువంటి హృదయాలు మనకు అందరికీ ఉండును గాక. కనుక ప్రేమైనటువంటి దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ఎఫెసీలో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎఫెసీ 1:13 చూస్తే, మీరును సత్య వాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవునికి స్తోత్రం. ఈ మాట నేను చదువుతున్నాను, వినండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిన వారు. కనుక జాగ్రత్తగా మనం ఉండడం చాలా. ఫిలిప్పీలో చెప్తున్నాడు, ఇక్కడ ఫిలిప్ చెప్తున్నాడు 2:7 చూస్తే, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను మన కొరకు తన్ను తాను రిక్తునిగా రక్తము కాచినటువంటి వాడిగా చేసుకున్నాడు మన దేవుడు. అటువంటి ప్రేమను మనం చూపించేటప్పుడు మనము ఆయన వారమే కానీ భూమి సంబంధమైనటువంటి వారము కాదు, అపవాదికి అసలు చెందినటువంటి వారము కాదు. కొలసీలో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, కొలసీ 2:6-7 చూసినట్లయితే, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే. ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టుకి వేరు పారకపోతే చెట్టుకు బలం ఉండదు కదా. గనుక ఆ వేరు బలమైనది. గనుక దేవుని యందు మనం వేరు పారితే ఆ వేరు చాలా బలమైనగా తయారవుద్ది. కనుక ఇక్కడ ఆ వేరు పారి ఇంటి వలె కట్టబడుతూ. ఈ మాట నీకు అర్థమవుతుందా? ఇంటి వలె కట్టబడుతూ అర్థమైందా? మనం పోయిన కాలం ఉన్న చిన్నతనంలో పురుళ్ళు ఉంటే ఈటి బద్ద పొడిచేవారు. పొడిచి దానికి తాడు పెట్టి గట్టి మీద కట్టేవారు.
కడితే గట్టి ఉంటది కదా, అందుకని ఆ ఇంటితో పొడిచి గట్టి కట్టేవారు. అదే ఇది మాట. గనుక ఇంటి వల్లే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు దేవుని యందు ఉండి నడుచుకునుడి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి మనసు కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఇక్కడ ఓడలో వెళ్తున్నారు, వాళ్ళు ప్రయాణిస్తున్నారు, యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభులో లేదు. దేవుని ఆలయానికి అందరం వస్తున్నాం. మనము దేవునితో ఉండాలా, దేవునిలో ఉండాలా? అందరూ చెప్పండి అమ్మా. దేవునిలో ఉండాలి, కానీ దేవునితో కాదు. ఆలయంలో మనకు వచ్చింది దేవునితో కాదు, కానీ దేవునిలో ఉంటే దేవుడు తప్పకుండా మనకందరికీ కూడా ఆకర్షణీయంగా ఉంటాడు. 1 కొరింథీ 16:13 చూసినట్లయితే, మెలకువగా ఉండడి, విశ్వాసమందు నిలకడగా ఉండడి, పౌరుషము గలవారై ఉండడి, బలవంతులై ఉండడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. గమనించారా? ప్రేమతో చేయండి అని ఇక్కడ మనకు చెప్తున్నటువంటి మాటలు వింటున్నాం. గనుక జ్ఞానము లేని వారట జ్ఞానమును అసహించుకొని గుమ్ములో పడిపోతారు అని శాంతిలో సొలొమోను ఎంతో చక్కగా వివరిస్తున్నాడు. గనుక ఇక్కడ 91వ కీర్తనలో కీర్తనకారుడు చెప్తున్నాడు, మోషే గారు చెప్తున్నాడు, మహోన్నతుని చాటును నివసించేవారు సర్వశక్తుడి మీదను నివసించుతారు. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా మహోన్నతుని చేతిలో, మహోన్నతుని మార్గంలో నివసిస్తున్నాం. గనుక సర్వశక్తి కలిగినటువంటి మన ఆత్మను బలపరుచుకుందాం, మన శరీరాలను కూడా ఆయన తట్టు తిప్పదాం. మనం జీవించినంత కాలము కూడా మన యొక్క సమస్తమైనటువంటి బాధ్యతలు ఆయనకు అప్పచెప్పుకుందాం. ఆయనతో ఉండడం కాదు, కానీ ఆయనలో, దేవునిలో మనం జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండాలని తెలుస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన, ఇంతవరకు కొద్ది మాటలైనా మాకు ముత్యములలాగా 3 మాటలు మాకు చెప్పారు మీరు. ఆ మాటలను మేము హృదయంలో భద్రపరుచుకుంటూ నాయన, మరి మా హృదయంలో మీరు నివసిస్తే చాలు ప్రభా. అద్భుతమైనటువంటి మాకు తండ్రి ఎంతో మేలుని చేస్తావు అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునే జ్ఞానం ఇచ్చావు. అటువంటి జ్ఞానంతో మీరు జీవించడానికి సహాయం చేయండి. లైవ్ లో చూస్తున్నటువంటి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు ఆయన పొందుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా నువ్వు అద్భుతమైనటువంటి మేలుని చేస్తావు కనుక, అద్భుతమైనటువంటి నీ కృపను కుమరుస్తావు గనుక ప్రభా, మా యొక్క తండ్రి సమస్త మనవులు నీపై వేస్తుండగా నీ యొక్క కృప మా అందరిపై కూడా కుమరించి మీరే ఘనత పొందుకోమని ఇక్కడ పాటలు పాడినటువంటి బిడ్డల్ని, వాయిద్యాలు వాయించినటువంటి బిడ్డల్ని, నడిపిస్తున్న ఈ సేవకుల్ని సమస్తమును కూడా బలపరుచుకొని నీవే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.